అందరికీ నమస్కారం. ఈ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌కి స్వాగతం. 2026 కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ ఇండియన్ స్పేస్ సెక్టర్‌లోని ఇన్‌స్టిట్యూషన్స్ వాటి పేర్లు చూస్తేనే తల తిరిగిపోతుంది కదా! అన్నీ ఒకేలా అనిపిస్తాయి. మామూలు కన్‌ఫ్యూజన్ కాదు. అందుకే ఈ ఆల్ఫబెట్ సూప్‌ని, ఈ కన్‌ఫ్యూజింగ్ పేర్లన్నింటినీ మనం చాలా సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా డీకోడ్ చేద్దాం. సరే, దీనిలోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే 5 ముఖ్యమైన విభాగాలు: 1. ది ఇండియన్ స్పేస్ మదర్‌షిప్. 2. రాకెట్లు మరియు ఉపగ్రహాల నిర్మాణం. 3. మిషన్ల ప్రయోగం మరియు ట్రాకింగ్. 4. స్పేస్ బిజినెస్ మరియు రెగ్యులేషన్. ఇక చివరగా 5. ఎగ్జామ్స్లో వచ్చే యూపీఎస్సీ ట్రాప్స్ని ఛేదించడం. మొదటి విభాగం, ది ఇండియన్ స్పేస్ మదర్‌షిప్. ఎంత పెద్ద నిర్మాణానికైనా ఒక బలమైన పునాది ఉండాలి కదా! అదే ఇస్రో. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969లో బెంగళూరు కేంద్రంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇది ఏర్పాటైంది. మన జాతీయ అంతరిక్ష సంస్థగా సేవలందిస్తున్న అసలైన మదర్‌షిప్ ఇదే. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్1, ఇక ముందు రాబోతున్న గగన్యాన్, ఇవన్నీ వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాని ఒక్కసారి ఆలోచించండి, ఇంత భారీ మిషన్లు సక్సెస్ అవ్వాలంటే కేవలం బెంగళూరులో ఉన్న ఒక్క ఆఫీస్ సరిపోతుందా? అస్సలు సరిపోదు. దీని వెనక దేశవ్యాప్తంగా ఎన్నో స్పెషలైజ్డ్ సెంటర్ల భారీ నెట్వర్క్ రాత్రింబవళ్లు పనిచేస్తుంటుంది. ఇప్పుడు రెండవ విభాగం, రాకెట్లు మరియు ఉపగ్రహాల నిర్మాణం. అంటే మన స్పేస్ మిషన్స్కి కావాల్సిన అసలైన హార్డ్వేర్ ఎక్కడ తయారవుతుందో చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, వెహికల్స్ లేదా వాహన నౌకలు అనే పదం వినపడగానే బ్లైండ్గా విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గుర్తుకురావాలి. తిరువనంతపురంలో ఉన్న ఈ కేంద్రమే మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎల్విఎం3 లాంటి పవర్ఫుల్ రాకెట్లను నిర్మిస్తుంది. ఈ లింక్ని బ్రెయిన్లో అలా ఫిక్స్ చేసేయండి. రాకెట్లను తయారు చేసేది విఎస్ఎస్సి. సరే, మరి అందులో వెళ్లే ఉపగ్రహాల సంగతి? అక్కడే యుఆర్ఎస్సి అనగా యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వస్తుంది. బెంగళూరులో ఉన్న ఈ సెంటర్లోనే ఇన్శాట్, జిఎస్శాట్, కార్టోశాట్ లాంటి ఉపగ్రహాల డిజైనింగ్ జరుగుతుంది. అంటే శాటిలైట్స్ అనగానే తక్షణమే బెంగళూరులోని యుఆర్ఎస్సి గుర్తుకురావాలి. అయితే కేవలం ఉపగ్రహాలను పైకి పంపేస్తే సరిపోదు. వాటివల్ల మనకొక ఉపయోగం ఉండాలి. ఆ పనే అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లేదా ఎస్ఏసి చూసుకుంటుంది. కమ్యూనికేషన్ అయినా, వాతావరణ పరిశోధనలైనా, రిమోట్ సెన్సింగ్ అయినా, ఆ అప్లికేషన్ల కోసం పేలోడ్లను ఇక్కడే అత్యంత అద్భుతంగా డెవలప్ చేస్తారు. ఇప్పుడు మూడవ విభాగం, మిషన్ల ప్రయోగం మరియు ట్రాకింగ్. తయారీదారుల దగ్గర నుండి ఆపరేటర్స్ దగ్గరకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లేదా ఎస్డిఎస్సి. ఇది మనందరికీ తెలిసిందే, భారతదేశపు ప్రధాన ప్రయోగ కేంద్రం. ఇక్కడ్నుంచే మన రాకెట్లు నింగిలోకి దూసుకెళ్తాయి. పరీక్షల్లో లాంచ్ ప్యాడ్ అనగానే ఆటోమేటిక్గా శ్రీహరికోట ఎస్డిఎస్సి అని గుర్తించాలి. రాకెట్ గాల్లోకి ఎగిరాక దాన్ని ఎవరు మానిటర్ చేస్తారు? ఇక్కడే బెంగళూరులోని ఐస్ ట్రాక్ రంగంలోకి దిగుతుంది. ఆదిత్య ఎల్1, చంద్రయాన్ లాంటి మిషన్స్ లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వాటిని ట్రాక్ చేయడం, కంట్రోల్ చేయడం దీని బాధ్యత. సో ట్రాకింగ్ అంటే ఐస్ ట్రాక్. నాలుగవ విభాగం, స్పేస్ బిజినెస్ మరియు రెగ్యులేషన్. ఇప్పుడు కాస్త బిజినెస్ విషయాల్లో కొద్దాం, ఎందుకంటే ఎగ్జామ్స్లో బాగా కన్ఫ్యూజ్ చేసే ఏరియా ఇదే. ఇది ఎలా డెవలప్ అయిందో ఒకసారి చూద్దాం. మన స్పేస్ సెక్టర్ కమర్షియల్ జర్నీ చూస్తే మొదట 1992లో యాంట్రిక్స్ స్థాపనతో మొదలైంది. ఆ తర్వాత 2019లో ఎన్ఎస్ఐఎల్ వచ్చింది. అటుపైన 2020లో ఐఎన్ స్పేస్ ని తీసుకొచ్చారు. ఈ క్రమం అర్థమైతే సగం కన్ఫ్యూజన్ పోయినట్లే. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా వినాలి. యాంత్రిక్స్, ఎన్ఎస్ఐఎల్ ఈ రెండూ బెంగళూరులోనే ఉన్నాయి. 1992లో ఏర్పాటైన యాంత్రిక్స్ పాత కమర్షియల్ వింగ్. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లోకి 2019లో మొదలైన ఎన్ఎస్ఐఎల్ వచ్చేసింది. అంటే ప్రస్తుత కమర్షియల్ ఆపరేషన్స్ అన్నీ ఎన్ఎస్ఐఎల్ చూసుకుంటోంది. ఈ పాయింట్లో అస్సలు పొరబడద్దు. ఇదే అసలైన కన్ఫ్యూజన్ పాయింట్. ఐఎన్ స్పేస్కి మరియు ఎన్ఎస్ఐఎల్కి చాలా తేడా ఉంది. అహ్మదాబాద్లో ఉన్న ఐఎన్ స్పేస్ అనేది స్టార్టప్లకి, ప్రైవేట్ సంస్థలకి పర్మిషన్స్ ఇచ్చే ఒక రెగ్యులేటరీ అథారిటీ. కానీ ఎన్ఎస్ఐఎల్ అలా కాదు.
అది ఇస్రో టెక్నాలజీలను మార్కెట్లో అమ్మే ఒక వెండర్ లాంటిది. రెగ్యులేషన్ వేరు, కమర్షియలైజేషన్ వేరు. ఇక చివరి విభాగం యూపీఎస్సీ ట్రాప్స్ ఛేదించటం. ఇప్పటిదాకా తెలుసుకున్నదాన్ని బట్టి ఎగ్జామ్స్లో వచ్చే ట్రిక్కీ క్వెశ్చన్స్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చో ప్రాక్టికల్గా చూద్దాం. ఎగ్జామ్ పేపర్లో ఇలాంటి ప్రశ్న కనిపిస్తే ఎలా ఆన్సర్ చెయ్యాలి? ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాలను నియంత్రించేది అంటే రెగ్యులేట్ చేసేది ఎవరు? ఒక సెకన్ ఆలోచించండి, సమాధానమేమై ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, సరైన సమాధానం ఇన్ స్పేస్. చాలామంది ఇదేదో రాకెట్ల లాంచ్ చేసే ఏజెన్సీ అని పొరబడతారు. కానీ కాదు, ఇదొక రెగ్యులేటరీ బాడీ మాత్రమే. ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం, వాళ్లకి అనుమతులివ్వటం దీని డ్యూటీ. ఇలాంటి చిన్న ట్రాప్స్ వల్లే ఎగ్జామ్స్లో నెగెటివ్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకో క్వెశ్చన్, చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. మన ప్రధాన ప్రయోగ కేంద్రం అంటే మెయిన్ లాంచ్ సైట్ ఎక్కడ ఉంది? సూపర్, అది ఎస్డిఎస్సి శ్రీహరికోట. ఇందాకే చెప్పుకున్నాం గదా, లాంచ్ ప్యాడ్ అనగానే మైండ్లో ఎస్డిఎస్సి అనేది ఫ్లాష్ అవ్వాలి, ఆ లింక్ బ్రేక్ అవ్వకూడదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక అల్టిమేట్ చీట్ షీట్ లాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇస్రో, దాని 9 కీలక సంస్థలు, వాటి పూర్తి పేర్లు, ఎక్కడున్నాయి, ఏం చేస్తాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చాలా స్పష్టంగా క్రోడీకరించబడింది. దీని ఒక్కసారి బ్రెయిన్లో ప్రింట్ చేసుకుంటే చాలు. ఇదంతా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక బెస్ట్ మెమరీ ట్రిక్ ఉంది. అదే AVUSSIB అనగా ఆవుస్సిబా. ఎలాగో చూద్దాం. మొదటి ఏ అంటే యాంట్రిక్స్, రెండో ఏ అంటే అహ్మదాబాద్లో ఉన్న SAC మరియు INSPAC. వి అంటే VSSC, ఇది వెహికల్స్ కోసం. యు అనగా URSC, ఇది శాటిలైట్స్ కోసం. మొదటి ఎస్ అంటే శ్రీహరికోటలోని SDSC, రెండో ఎస్ అంటే SAC, ఇది అప్లికేషన్స్ చూసుకుంటుంది. ఐ అనగా ISTRAC, ఇది ట్రాకింగ్ కోసం. ఇక చివరగా బి అంటే బెంగళూరులో ఉన్న ఇస్రో, NSIL, URSC, ISTRAC. ఈ చిన్న కోడ్తో ఏ సంస్థ ఫంక్షన్ ఏమిటి, ఎక్కడుందో మైండ్లో పర్మనెంట్గా ఫీడ్ చేసుకోవచ్చు. ఇదంతా పర్ఫెక్ట్గా డీకోడ్ చేసిన తర్వాత ఒక ఫైనల్ థాట్. రాబోయే 2026 ఎగ్జామ్స్లో ఇంకా ఎవరైనా పాత యాంత్రిక్స్కి, కొత్త NSILకి మధ్య ఉన్న తేడా తెలియక ట్రాప్లో పడతారా? ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ క్లారిటీ మనకొచ్చేసింది. ప్రిపరేషన్ అంటే ఇలాగే ఉండాలి కదా. ఈ ఎనాలిసిస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.